బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవాలన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. బీహార్ ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గు చూపుతారని అన్నారు. लोकतंत्र को जन्म दी है और बिहार के लोग लोकतंत्र के पर्व बहुत ही उत्साह के साथ मनाते हैं। आज भी हम लोगों से आग्रह करेंगे कि सभी लोग निकलकर मतदान करें, लोकतंत्र के महापर्व को मनाएं। कोई घर में नहीं रहे, अपने अपने मतदान केंद्र पर जाकर जरूर वोट डालें। एनडीए की जीत होगी, पूरा विश्वास है और आश्वस्त भी है, इसलिए कि बिहार के लोग इस बार लोकतंत्र का पर्व विकास के लिए बना रहे हैं, जंगल राज को न आ देने के लिए मतदान कर रहे हैं। देखिए, सभी मतदाताओं से हम यह जरूर आग्रह करेंगे कि सभी लोग मतदान केंद्रों पर जाएं और जरूर मतदान करें। बिहार लोकतंत्र की धरती रही है, वैशाली की भूमि से जन्म हुआ है लोकतंत्र का। लोकतंत्र के इस महापर्व को मतदान कर जरूर मनाएं। పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మరోవైపు తన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం రబ్రీదేవి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రబ్రీదేవి देखिए, मेरा वोट विकसित बिहार के लिए, मेरा वोट विकास को रफ्तार देने के लिए, मेरा वोट डबल इंजन की सरकार के लिए। मुझे लगता है कि हमारा लोकतंत्र एक बहुत सुनहरा मौका हम सब भारतवासियों, बिहार वासियों को आज दे रहा है मतदान करने का। ये एक अधिकार मात्र नहीं, ये एक दायित्व है, एक जिम्मेदारी है अपने लोकतंत्र के प्रति। समाज का सुधार, समाज का विकास सत्ता के माध्यम से होता है और सत्ता सही हाथों में जाए, इसको सुनिश्चित करने का दिन आज है। బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. I have visited several constituencies. I campaigned for Magha Gadbandhan. My understanding is people of Bihar are determined to vote for Magha Gadbandhan. Badlo Sarkar Bachao Bihar has become the understanding of people of Bihar, and people of Bihar will teach a fitting lesson to Mr. Modi, Nitish Kumar, BJP, JDU, RSS combined. That's what I understand. Magha Gadbandhan will win the elections. Magha Gadbandhan will form the government. And as we declared, Mr. Tejasvi will become the new Chief Minister of Bihar. दिल बहलाने के लिए अपनी बात कह रहे हैं, दूर दूर तक उनके मुख्यमंत्री बनने की उम्मीद नहीं है। इस बार बिहार का रिजल्ट ऐतिहासिक होगा, प्रभावी होगा, प्रामाणिक होगा। आखिरी साल राहुल गांधी वोट चोरी का आरोप लगा रहे हैं। वो तो अफुस हो गया। आज तो अखबार वाले पहुंच गए, सारी बात झूठ निकली। झूठ बोलने में माहिर हैं। रविशंकर जी, आपने वोट कर दिया, पहले तो स्याही वाली नहीं दिखाते। బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రైట్, బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ పాట్నా నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఓటింగ్ ఎలా కొనసాగుతోంది? మౌనిత, ప్రస్తుతానికి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రస్తుతానికి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా సాగుతా ఉంది. ఉదయం 9 గంటల వరకు 13.13%, 13% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా
నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా అర్బన్ ఏరియాస్ లో కొంత పోల్ పర్సెంటేజ్ అనేది కూడా తక్కువగా నమోదవుతున్నప్పటికీ రూరల్ ఏరియాస్ లో మాత్రం కొంత మెరుగ్గా ఉందనే చెప్పుకోవాలి. కీలకంగా పాట్నా లాంటి అర్బన్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో కేవలం 12% మాత్రమే పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఇక భోజ్పూర్లో 13%, బేగుసరాయ్లో 14%, హైయెస్ట్ గా మనం చూసుకున్నట్లయితే సహస్రాలో 15% గా నమోదైంది. అత్యల్పంగా కేవలం లఖీసరాయ్ అనేటువంటి ఏరియాలో కేవలం 7% వరకు మాత్రమే పోల్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు నమోదైంది. కేవలం ఇది ఉదయం 9 వరకు ఉన్నటువంటి సమాచారం. ప్రతి 2-3 గంటలకు ఒకసారి పోల్ పర్సెంటేజ్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అప్డేట్ చేస్తూ ఉంటుంది. విజువల్ మనం చూడొచ్చు. మొత్తంగా అర్బన్ ఏరియాస్ కొన్ని పాకెట్స్ లో మాత్రం కొన్ని పోలింగ్ బూతుల్లో మాత్రం ఇట్లా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ ని చాలా సాధ్యమైనంత మేరకు ప్రశాంతంగా నిర్వహించేందుకు అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ఇటు ఓటర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా ఓటు హక్కును పోలీసులు కావచ్చు, లేకపోతే పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఓటర్లకి ఏదైనా సందేహాలున్నా వారికి సంబంధించినటువంటి బూతులకు సంబంధించినటువంటి ఏదైనా సందేహాలున్నా వారికి సంబంధించినటువంటి బూతులకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులున్నా వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తా ఉన్నారు. వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి సహాయత అనేది కూడా అందిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈసారి ఎలక్షన్స్ లో బీహార్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా 16 కీలకమైనటువంటి మార్పులను అనేది కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా వాటికి సంబంధించి బ్యాలెట్ కి సంబంధించి వాటికి సంబంధించి పూర్తిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఫోటోలను కూడా ముద్రించారు. ఇక ఎలక్షన్ బూత్ కు సంబంధించి బూత్ దగ్గర కూడా ఫోన్లను అలో చేస్తా ఉన్నారు. ఫోన్లను పెట్టుకునేందుకు కూడా బయట ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ అయితే జరగలేదు. పూర్తి స్థాయిలో ప్రశాంతంగా అయితే జరుగుతూ ఉంది. ఇక ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. 18 అసెంబ్లీ 18 జిల్లాల్లో 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను అనేది కూడా చేశారు. ఓవరాల్ గా ఏదైనా ఈవీఎం లాంటి మొరాయింపు లాంటి చిన్న చితక సమస్యలు ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు టెక్నికల్ టీమ్స్ వాటిని సార్ట్అవుట్ చేస్తున్నారు. కొంత పోలీసులకు సంబంధించి కొంత అత్యుత్సాహం అయితే కొన్ని సెంటర్స్ లో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం గేట్ల దగ్గరనే నిలిపేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వివిఐపీలు ముఖ్యంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని అదే పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీహార్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓట్లకు సంబంధించినటువంటి పండుగ, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అతిపెద్ద పండుగ ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక వెబ్ కాస్టింగ్ సంబంధించి కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో అటుదిట్టం చేస్తూనే ప్రతి ఇష్యూస్ కూడా ఏవైతే ఎన్నికల సంఘం దృష్టికి వస్తున్నాయో వాటిని సాధ్యమైనంత మేరకు సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. బాగుంటా